నన్ను క్షమించు టోబాకీ. నిన్ను నేను వదలను మోగ్లీ. త్వరగా పారిపోతున్నాడు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. పోటీ ఇంకా అప్పుడే ముగిసిపోలేదు బాలా. మౌగ్లీ, బాలాతో జరిగిన పోటీలో నువ్వే గెలిచావు. కాదు, తను మోసం చేశాడు. ఇంకొకసారి పోటీ పెట్టాల్సిందే. వద్దు, మనం వేరే ఆట ఆడుకుందాంలే. సాహసవంతులు ఎవరో చూద్దామా? అలాగే. నేను చెప్పేది ఎటువంటి సాహసం అంటే, ఆ సాహసం ఏంటంటే షేర్ ఖాన్ మూతి మీద ఉన్న వెంట్రుకని తీసుకురావాలి. ఎవరు మాట్లాడారు? నేనిప్పుడేం మాట్లాడలేదు. అలా మాట్లాడింది నువ్వే. నిజం చెబుతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, మౌగ్లీ ఖచ్చితంగా ధైర్యంగా ఆ పని చేయలేడు అంటున్నా. నేను ఆ సాహసం చేస్తాను. నీ వల్ల కాదు మౌగ్లీ. నా వల్ల అవుతుంది. నువ్వు ఆ పని చేయలేవు. నా వల్ల అవుతుంది. వద్దు మౌగ్లీ, నా మాట విను. అయితే మాత్రం మౌగ్లీని ఒంటరిగా వదిలేస్తారా? తనని ఆపడానికి మేమెంతో ప్రయత్నించాం. కానీ అసలు మా మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా మా తప్పే. పొరపాటుగా నేను అని ఉండకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు బాలా. కానీ ఏ ప్రమాదం జరగకుండా వెంటనే మనం ఏదో ఒకటి చెయ్యాలి. పులి గడ్డం కింద ఉన్న వెంట్రుకను తీయడానికి నాకేదైనా ఆయుధం కావాలి. మోగ్లీ, అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? నన్ను క్షమించు బగీరా. నేను ఉత్తినే ప్రయత్నించి చూశాను. నువ్వు అంతగా బాధపడతావని నేను అనుకోలేదు. నీకు మతి చెడిపోయిందా? ఎందుకు నువ్విలా పనికిమాలిన పనులు చేస్తున్నావు? ఏమన్నా ప్రయత్నించి చూసావా? దేనికోసం? ఏంటి, నా మూతి మీద వెంట్రుకని తీసుకువెళ్తాడా? మౌగ్లీ ఇదేమన్నా ఆట అనుకున్నాడా? నేను చెప్పింది నిజం. అక్షరాలా వాడిక్కడికి వస్తాడు, మీకు ఆహారం అవుతాడు. నేను చెప్పిన దానికి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నిజంగానే మౌగ్లీ నా చేతికి చిక్కాడంటే నీకు ఎముకనిస్తాను. అయితే సరే, నేనిప్పుడు వెంటనే వెళ్ళి తనేం చేస్తున్నాడో చూసొస్తానే. మోగ్లీ, ఈ విధంగా చేయడం తప్పు. నువ్వు అలా చేయకూడదు. నువ్వు అలా చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. ధైర్యంగా నేను పనులు చేయగలను బగీరా. నేను ఆ సాహసవంతమైన పనులు చేయలేనని బాలా అన్నాడు. కానీ నాకు ధైర్యం ఉంది. ఎలాగైనా తన వెంట్రుకని నేను తీసుకొస్తాను. అసలు ఇలాంటి చెత్త ఆలోచనలు ఎలా వస్తాయో ఏమిటో. మోగ్లీ ఆగు, నా సహాయం నీకు అవసరం. మనం ఎలాగైనా సరే వేగంగా వెళ్లి మౌగ్లీని అటువంటి తుంటరి పని చేయకుండా అడ్డుకోవాలి. షేర్ ఖాన్ ఈ సమయంలో గుహ దగ్గర ఉండకుండా ఉంటే బాగుండు. అప్పుడు మౌగ్లీని మనం ఎలాగైనా తన చేతికి చిక్కకుండా చూసుకోవచ్చు. మీరంతా క్షమించండి. నా కోసం షేర్ ఖాన్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. టోబాకీ, నువ్వు చెప్పేదేమిటి? షేర్ ఖాన్ తన గుహ దగ్గర లేడని అంటున్నావా? లేడు, అక్కడ లేడు కాబట్టే నేను వచ్చి తనని అయినా నేను మీకదంతా ఎందుకు చెప్పాలి చెప్పండి? నేను మీకు ఏ విషయము చెప్పను చెప్పను చెప్పను. షేర్ ఖాన్ ఎక్కడున్నా సరే మౌగ్లీ కోసమే మాటేసుంటాడు. ఆగు టోబాకీ, తను ఎక్కడున్నాడో మాకు చెప్పు. ఏయ్, ఆగండి. ఇంకా నువ్వు చెయ్యాలని అనుకుంటున్నావా?
ఒక్కసారి ఆలోచించి చూడు మోగ్లీ. కానీ నేను వేరే ఏదైనా మార్గం ఆలోచించాలి. కుదరదు. ఎప్పటికీ నేను మీకు నిజం చెప్పను, అంతే. ఇక నీ కపట వేషం చాలించు. నిజం చెప్పు టబాకీ. బాలా, లవ్లీ, త్వరగా ఈ తాడును పట్టుకోండి. నువ్వు కావాలనే మమ్మల్ని దారి మళ్లించి ఇక్కడికి తీసుకొచ్చావు. షేర్ ఖాన్ గుహ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నావు. మనం త్వరగా గుహ దగ్గరికి వెళ్ళాలి. రండి. ఆగండి, ఆగండి, వెళ్ళొద్దు. షేర్ ఖాన్ ఎక్కడున్నాడో నేను మీకు నిజం చెప్పేస్తాను. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఆగితే నేను నిజం చెప్పేస్తాను. వీళ్ళు ఆగేలా లేరే. ఇప్పుడు ఎలా? వీళ్ళని ఆపడం ఎలా? జాగ్రత్తగా గుర్తుంచుకో మోగ్లీ. పీకేసి వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ఒకవేళ ఆపద కలిగితే గట్టిగా అరువు. నువ్వేం భయపడకు. నేను 2-3 పథకాలు ఆలోచించి ఉంచాను. అయితే మాత్రం ఏంటి? పీకేయడం, పారిపోవడం, పీకేయడం, తర్వాత ఈ క్షణం కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు మరీ తొందరపడకు షేర్ ఖాన్. గట్టిగా పట్టుకో మోగ్లీ, ఎందుకంటే మనం త్వరగా వెళ్ళాలి. నీకు తన వెంట్రుక దొరికిందా? లేదు, కానీ ఇంకో పథకం ద్వారా దాన్ని ఎలాగైనా సాధిస్తాను. అంతే, ఇంకొన్ని అడుగులు ముందుకేస్తే సరిపోతుంది. భలే, నువ్వు నన్ను పట్టుకోవడానికే ఈ పథకం వేసినట్టున్నావు, కానీ ఫలితం లేకుండా పోయినట్టుంది. షేర్ ఖాన్, వీలైతే నువ్వు నన్ను పట్టుకో, చూద్దాం. పరిగెత్తు మోగ్లీ. అయ్యో పాపం, ఈ గుంటలో నేను పడాల్సింది. అదృష్టవశాత్తు పడలేదు. మనం ఆగుంటే బహుశా టొబాకీ నిజం చెప్పుండేవాడేమో. షేర్ ఖాన్ ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు. హేయ్, అడ్డు తప్పుకో. కష్టపడి నేను దీన్ని సంపాదించుకున్నాను. నీకిది కావాలంటే షేర్ ఖాన్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. చెప్పు. నిజం చెప్తున్నాను, తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. మోగ్లీ! బగీరా అరుస్తున్నాడు. అంతలా మెడ తిప్పకు, మెడ బెనికెడుతుంది. మౌగ్లీ, నువ్వు ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? పదండి వెళ్దాం. నాకు కావాల్సింది నాకు దొరికింది. ఇదిగో నీకు కావాల్సిన నువ్వు తీసుకో టొబాకీ. ఇది నాకు సొంతం. నువ్వెలా తింటావు? నా సాహసాన్ని నేను నిరూపించుకున్నాను బాలా. ఇప్పుడు ఇక నీ వంతు. ప్రశ్న లేక సాహసమా? ప్రశ్న. అయితే చెప్పు, ఒక మనిషి
నీ సహోదరుడు పైగా సాహసవంతుడు అవునా కాదా? నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు చాలా సాహసవంతుడివి తెలుసా? ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. అందుకుంటున్నాను. ఇంకాస్త అందుకోగలిగితే చాలు. నేను నీకు సహాయం చేస్తాను బలు, కంగారు పడకు. కాపాడండి! మోగ్లీ, నీకేం కాలేదు కదా? కాపాడండి! 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 చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించు బలు, నాకు తెలియక అలా చేశాను. నీకేదైనా సహాయం చేయమంటావా? ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? నువ్వింకా మారలేదు బలు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. అది నొప్పిన బాగా నయం చేస్తుంది. ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు నువ్వంత బరువును మొయ్యలేవు డౌజీ. నేను బగీరా వెళ్ళి తీసుకొస్తాం. నువ్వు బలుని జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలుంటాయి, జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలు ఇక్కడ లేవు. ఇక్కడ అసలు తేనె పట్టు కనపడడం లేదు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? సరే పద, వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్ళారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ ఇవ్వకూడదు. తన క్షేమంగా ఉండాలి. క్షమించు బలు, నేను కావాలని అలా చేయలేదు. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. వద్దు వద్దు డౌజీ, ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చెయ్యొద్దు. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనె బొట్లు పడే ఉంటాయి. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు. నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసికట్టగలను. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా కనిపెట్టగలను. ఓ, మరైతే నువ్వు ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేకపోయావు? నువ్వు మాటలు చాలించి చేతుల్లో చూపించుడికి ఆ దొంగని నువ్వే కనిపెట్టు. సరే, నేనే కనిపెడతాను. ఇంచుమించుగా నేను కనిపెట్టేశాను. అదిగో అటువైపు. ఆ దొంగ వెళ్ళిన మార్గాన్ని నేను కనిపెట్టేశాను. బాగానే కనిపెడుతున్నాడు. త్వరగా రా. అబ్బా, ఇప్పుడు నాకు బాగా నొప్పిగా ఉంది. పైగా వేడిగా కూడా ఉంది. మట్టి తీసుకొస్తే వెంటనే ఏమవుతుంది? నేను వెంటనే వెళ్ళి మట్టి తీసుకొస్తాను. కోతులు ఇక్కడున్నాయి, అవే దొంగిలించాయేమో. క్షమించు బలు, నీకు సహాయం చేద్దాం అనుకుంటుంటే ఇలా జరిగింది. వద్దొద్దు, నువ్వేమీ సహాయం చేయొద్దు. ఇంతవరకు నువ్వు చేసిన సహాయమే చాలు. మీకేం కావాలి? బాదం చెట్టు దగ్గర మీ కోతులు దొంగలిచ్చిన తేనె పట్టు మాకు కావాలి. మేమసలు తేనెను దొంగిలించలేదే. మాకు దొరికిన ఆధారాన్ని బట్టి దొంగలు ఇక్కడే ఉన్నారని తెలుస్తోంది. ఆగండి, తేనెను దొంగిలించింది కోతులు కావు, ఇంకేదో జంతువు అయి ఉంటుంది అనిపిస్తోంది. అసలు మీకెంత ధైర్యం? నిజం తెలుసుకోకుండా నిందిస్తారా?
నా వల్ల కావటం లేదు. నొప్పి భరించలేకపోతున్నాను. నాకు తేనె కావాలి. కంగారు పడకు, మౌగ్లీ త్వరగానే తేనె తీసుకొచ్చేస్తాడులే. ఇంతకు మించి నేను ఈ నొప్పిని అస్సలు తట్టుకోలేను. నా వల్ల కాదు. కంగారు పడకు, ఒక్క నిమిషం ఓర్చుకో, తొందరగానే వచ్చేస్తారులే. హే ఎకి, నువ్వు తింటుంది తేనె పట్టేనా? నీకివ్వను, ఇది నాది. అది నీకెక్కడ దొరికిందకి? నీకు చెప్పక్కర్లేదు. నీకోసం చక్కని ఒక మామిడి పండును తీసుకొస్తాను. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఓ, అది బాగానే ఉంటుంది. ఏదో జంతువు వెళ్తూ వెళ్తూ దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళింది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? అది చాలా కోపంగా ఉంది. అదృష్టవశాత్తు నేను దాని నుంచి తప్పించుకున్నాను. అది మేం చూసుకుంటాం గాని ఇంతకీ ఆ జంతువు ఎక్కడుంది? పక్కనే ఉన్న గుహ దగ్గర దాక్కొనుంటుంది. కృతజ్ఞతలు ఎకి. నాకు కృతజ్ఞతలు వద్దు. వచ్చేటప్పుడు మామిడి పళ్ళు తీసుకురా. సూర్యరశ్మి ఇతని మీద పడుతుంది. పడకూడదే. తెలియక నీ ముఖం మీద కొట్టాను, క్షమించు. నొప్పి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. కొంచెం ఓర్చుకో బలు. ఓ, ఆ తేనె తీసుకొని మౌగ్లీ బాగీరా ఇంకా రాలేదేంటి? పడక బలు, నేను వాళ్ళని తీసుకొస్తాను. కనిపెట్టేశాను. ఇదే తేనె దొంగ గుహ. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. లోపల ఎవరైనా ఉన్నారా? ఎకి చెప్పింది నిజమే. ఇది చాలా కోపిష్టి దానిలా ఉంది. అనవసరంగా నాతో తలపడద్దు. నా పేరు హాజిత్. తేనంటే నాకు ప్రాణం. దానికోసం తలపడితే ఊరుకోను. అనవసరంగా ఆవేశపడుకు హాజత్. ఒకవేళ నీ దగ్గర ఏమైనా తేనుంటే తీసుకువెళ్దామని వచ్చాం. ఉంది, కొంచెం కాదు చాలా ఉంది. కానీ దాన్ని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వను కూడా, అర్థం చేసుకోండి. పోనీ తినటానికైనా కొంత ఇవ్వచ్చు కదా. ఏంటి కొంత ఇవ్వాలా? నేను ఇప్పుడు కోపంగా లేను కాబట్టి బతికిపోయారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వండి. తనకి దాని బదులు ఇంకేమైనా ఇద్దామా? తను తేనె కాకుండా వేరే ఇంకేది తింటుంది? అన్ని గుడ్లు, పురుగులు, పళ్ళు. మౌగ్లీ, త్వరగా రా, మనం వెళ్ళాలి. ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? మాట్లాడు డోజీ. అతని శక్తి క్షీణిస్తుంది కాబట్టి మనం తొందరగా తేనె తీసుకెళ్ళి ఇవ్వాలి. సరే, ఆలోచించే సమయం లేదు. వెంటనే బలు కోసం మనం ఎలాగైనా సరే ఆ తేనెని సంపాదించి తీరాలి. పదండి. నువ్వేం కంగారు పడద్దు. నేను ఎలాగైనా దాంతో తలపడి ఖచ్చితంగా ఆ తేనెని తీసుకొస్తాను. కాదు కాదు, హాజిత్ ని నేనే ఓడించగలను కాబట్టి నేనే తలపడతా. ఆగండి, నా దగ్గర ఆలోచన ఉంది. రికీ, నువ్వు హాజిత్తో తలపడి ఎలాగైనా తన దృష్టి మళ్లించు. బగీరా, నువ్వు నీ శక్తినంతా ఉపయోగించి సహాయం చేయాలి. Hey! Hey, 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 hey! Hey, Apple! త్వరగా లాగు బగీరా, లాగు. మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయండి. అది నాకు మాత్రమే సొంతం. దిగులు పడకు, నీకోసం బోలెడంత ఉంచాం కదా. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు నా దగ్గర నుంచి తస్కరించి ఎక్కడికి వెళ్ళలేరు. నేను మిమ్మల్ని వదలను. ఆగండి. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగింది. నీకు కృతజ్ఞతలు మౌగ్లీ. రికీకి చెప్పు, ఎందుకంటే దాంతో తలపడింది తనే. మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే స్నేహితులైన మీరందరూ కలిసే దీన్ని సాధించారు. నువ్వు కూడా ఎంతగానో కష్టపడ్డావన్న విషయం నాకు బాగా తెలుసు డౌజీ. తనకు చెప్పకపోతే బాధపడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. అవును, నువ్వు భలే చెప్పావు. దీన్ని నేను తింటాను.
ఇప్పుడు నాకు మళ్ళీ నీరసం వచ్చేలాగా ఉంది. సరే, ఇప్పుడు నన్ను ముందుగా ఎవరు పట్టుకుంటారో చూద్దాం. ఎలాగైనా తనను కాపాడాలి. వీళ్ళను మార్చలేవు. వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు రావద్దు. నా మాట వినుకోవాలా? వెనక్కి వెళ్ళిపోండి, ఇటు రావద్దు. నువ్వు ఓడిపోయావు జకాలా. ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. నువ్వు ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు జకాలా. నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు గాని అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. జక్కాల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. బాలా చెప్పింది నిజమే. మనం తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టున్నాం. ఓ, మనం అక్కడికి సమయానికి చేరుకుంటాం అనిపించటం లేదు. మనం వీలైనంత తొందరగా చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకెప్పుడు మనం ఆ ఆకుల్ని తినకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మనం ఆ ఆకుల్ని కనుక తినలేకపోతే ఇక దేని తిని బతకగలమో చెప్పు. ఎప్పుడైనా ఒకసారి తింటే సరిపోతుందిలే. ఏంటి అసలు ఏమైంది? చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి. వాటిని చూద్దాం అనుకుంటున్నాం. ఏంటి చిన్న తాబేలు పిల్లల? వాటిని నాకు చూడాలనుంది. ఈ రోజు రాత్రి మేము అక్కడికి వెళ్ళలేములే. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నామంటే వెళ్ళడం కష్టం. సమయానికి మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నందుకు బాధగా ఉంది. సమయానికి మీరు చేరుకునేలా మీకు మేము సహాయం చేస్తాం. చిన్న తాబేళ్ళు ఎలా పుడతాయో నాకు చూడాలనుంది. మనం అక్కడికి ఎలా వెళ్తాం? మనం అక్కడికి చేరుకోవడం సులువే. ఎందుకంటే ఒకే ఒక మార్గం ఉంది. మనం నదిలో ప్రయాణించుకుంటూ వెళ్ళిన తర్వాత మనం చూడాలనుకున్నటువంటి ప్రదేశం సముద్ర తీరాన ఉంది. అక్కడికి ఎలా చేరుకోగలం? నదిలో జక్కాలా ఉంటాడుగా. మనం ఏం నదిలో ప్రయాణించాం కదా, ఒడ్డు మీదే నడుచుకుంటూ వెళ్తాం. మనం నీళ్ళల్లో దిగినంత వరకు సురక్షితంగానే ఉండొచ్చు. నువ్వేం భయపడకలో. అయితే వెళదాంలే. మేం కూడా ఒక గంట కనిపెడుతూ ఉంటాం. అయితే సరే. పరిగెట్టండి త్వరగా. అవి మరీ నెమ్మదిగా నడుస్తున్నాయి. మనం ఎప్పటికి చేరుకుంటామో ఏమిటో. మనం త్వరగా వెళ్ళకపోతే సమయానికి అక్కడ చేరుకోవడం కష్టమే. సరే, ఇప్పుడు మనం వేరే విధంగా ప్రయత్నించి చూద్దామా? కృతజ్ఞతలు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇంకేమైనా చేయగలనేమో ప్రయత్నించి చూస్తాను. అమ్మయ్య, ఆలోచన వచ్చింది. అవి పరిగెత్తలేవు, నేను వాటిని ఎత్తుకోలేను. ఇప్పుడు మనం వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్దాం. ఇంతకు ముందు నేనెప్పుడు ఇలాంటి ప్రయాణం చేయలేదు. ఇలా వెడితే చాలా హాయిగా ఉంటుంది. నీకు బాగానే ఉంటుంది, లాగే మాకే కష్టంగా ఉంటుంది. అందరూ సిద్ధమేనా? ఇక మనం వెళదామా? త్వరగా, ఇంకా త్వరగా. మనం చేరుకోబోయే ప్రదేశానికి ఎవరు చివరిగా వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. వేగంగా పరిగెత్తు. నేనే గెలిచాను. నిన్ను చూస్తుంటే నాకు భలే నవ్వు నిన్ను వస్తోంది. చూసినా నవ్వొస్తోంది. నన్ను క్షమించు. ఇప్పుడు సూర్యాస్తమయం కాబోతుంది. ఇప్పుడు మనం సమయానికి చేరుకోవడం చాలా కష్టం. నువ్వు అనవసరంగా దిగులు పడకు.
ఇదిగో మనం ఆ దీవి దగ్గరికి చేరుకున్నావు. చూడు, నువ్వు సాధించావు మౌగ్లీ. సాధించాను. మనం దగ్గరకు వచ్చేసాం. త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. రా. అసలు మనం అక్కడికి ఎలా చేరుకోగలం? ఏముంది, ఇక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ నదిలో జకాలా ఉంటాడుగా. మీరేం భయపడకండి, మేము ఈదుకుంటూ వెడతాం, మీరు నడుచుకుంటూ రండి. చూడండి, మీరు మా మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే జకాల సాధారణంగా తాబేళ్లకి హాని చెయ్యడు. అది తనకు నచ్చదు. అదిరిపోయింది. చాలా మంచి సలహా ఇచ్చారు. అయితే ఇక మనం వెళ్దామా? ఎక్కేశాను. ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా. నేను కంట కనిపెట్టి ఉండాల్సింది. ఇదంతా నా తప్పే. కాదు, మనిద్దరు తప్పు. ఒకవేళ ఆ పిల్ల తాబేళ్లు ఎక్కడున్నాయో తెలిస్తే జకాల వాళ్ళని వదిలిపెట్టడు. ఆలోచన వచ్చింది. దీనికి ఒకే ఒక ఉపాయం మాత్రమే ఉంది. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. హే జకాల, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో, చూద్దాం. దాదా పట్టుకో. నాకు తెలిసి మౌగ్లీ ఆ సరస్సు వైపుకు వెడుతున్నాడేమో అనిపిస్తోంది. ఒకవేళ సరస్సు దగ్గరికి వెళ్తే తన కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పట్టుకోలేకపోయావు. నువ్వొక దద్దమ్మవి. ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. జాగ్రత్త, చూసుకో. ఎలాగైనా నన్ను కాపాడు బాలా. కృతజ్ఞతలు. అమ్మయ్యా, నన్నకేమీ అవ్వలేదు. నేను ఆ మౌగ్లీని ఊరికి వదిలిపెట్టాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి మీద పగ తీర్చుకుంటాను. నమ్మకం ఉండొచ్చు, అతి నమ్మకం ఉండకూడదు. ఉంటే ఇలాగే అవుతుంది జకాల. మమ్మల్ని సమయానికి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుతున్నాం మౌగ్లీ. ఈ రోజున నేను నా
నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మనం మళ్ళీ వచ్చే ఏడాది ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడికి వద్దామా? తప్పకుండా వస్తాం. మీరు మాకు చేసిన సహాయానికి మేము మీకు సహాయం చేయకపోతే ఎలా? ఎక్కువ దూరం వెళ్ళకూడదు, తెలిసిందా చోటా? గట్టిగా మాట్లాడకు. చోటా, అరే చా, ఇవి వదలడం లేదు. బొట్టులో వేద్దామంటే కుదరడం లేదు. అబ్బా ఏంటిది? ఇవి భలే రుచికరంగా ఉంటాయి. ఇవి బలు కోసం, తనకి తినటానికి సరిపోవు. నాకు ఇవంటే చాలా ఇష్టం. ఆపు, వాటిని తినకు. చెప్పానా? నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నీకేం కాదులే. నేను చోటాని, చాలా బలవంతుణ్ణి. అయ్యో, పులిపిల్ల! విపరీతంగా ఆకలేస్తున్నట్టుంది, అందుకే నా కడుపు గుడగుడలాడుతోంది. ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బలు. ఇదిగో నేను వచ్చేసాను. అమ్మయ్యా, మౌగ్లీ వచ్చేసావా? నేను ఈ పళ్ళను తినడం కోసం ఎంతసేపటి నుంచి ఏంటి పులిపిల్ల? అవును చోటా, నువ్వు నా మాట వినాలి. వద్దు, వదిలేసే, కిందకి దిగు. తప్పు చేశాను, నన్ను క్షమించు. ఒక పులిపిల్లను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. దీనివల్ల ముందు ముందు మనకు ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? అయినా ఈ చిన్న పులిపిల్ల మనకేం ఆపద కల్పిస్తుంది చెప్పు? దీని తల్లెక్కడుంది? నువ్వెక్కడైనా చూసావా? నేను చూడలేదు బగీరా. ఇది నదిలో కొట్టుకొస్తుంటే దీన్ని మాత్రమే చూశాను. మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నువ్వు దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే దిగబెట్టేస్తే మంచిది మోగ్లీ. మనం దీన్ని ధైర్యంగా ఒంటరిగా ఎలా వదిలేయగలం బగీరా? నా చిన్నతనంలో మీరు నన్ను అలాగే ఒంటరిగా వదిలేశారా? నువ్వు చెప్పింది నిజమే మౌగ్లీ. నువ్వు తనకి కాపలాగా ఉండు, నేను బగీరా వెళ్ళి తన తల్లిని వెతికి తీసుకొస్తాం. ఒకవేళ షేర్ ఖాన్ గనక ఇక్కడికి వస్తే తన రాజ్యంలో ఇంకో పులి ఉండడం తనకి ఇష్టం ఉండడం నీకు తెలుసుగా. అయితే నేను దీన్ని వుల్ఫ్ లేయర్ కి తీసుకువెళ్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా షేర్ ఖాన్ అక్కడికి రాడు. నువ్వు చెప్పింది నిజమే. బలు, పద వెళ్దాం. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. డౌసీ, ఏంటి? నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? చూశాను టబాకీ, తనని చాలా సార్లు ఎన్నో చోట్ల చూశాను. అది నాకు తెలుసు. ఈ రోజు ఎక్కడైనా చూసావా? నీ నుంచి పులి చర్మం వాసన వస్తోంది. నిజంగానా? ఈ రోజు నేను మౌగ్లీ దగ్గరున్న ఒక చిన్న పులి పిల్లని చూశాను. ఏంటి, మౌగ్లీతో పాటు ఒక చిన్న పులిపిల్ల? ఈ విషయాన్ని షేర్ ఖాన్ కు చెప్తే నాకు మంచి బహుమతినిస్తారు. తనని చూడడానికి చాలా అందంగా బలంగా ఉన్నాడు. పైగా చాలా ముద్దుగా కూడా ఉన్నాడు. టబాకీ, టబాకీ. షేర్ ఖాన్, నేను మీకోసమే ఇంతసేపు వెతుకుతున్నాను తెలుసా? మీకోసం ఒక కొత్త సందేశాన్ని తీసుకొచ్చాను. మోగ్లీ కొత్త స్నేహితుడు పులిపిల్ల. ఏంటి పులిపిల్ల? అది నా రాజ్యంలోనా? అవును, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అయితే ఆ మౌగ్లీని అడిగి ఆ పులిపిల్ల ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే పట్టుకుంటాను. అలా నిలబడి చూస్తావే, వెళ్ళి తనని పట్టుకో. ఇక వాళ్ళు మన జోలికి రారు.
మోగ్లీ ఈ ప్రదేశంలోనే చోటాని కనిపెట్టి ఉంటాడు. బాలు బాలు, ఇప్పుడు మనం చోటా తల్లిని కనిపెట్టడానికి వచ్చాం. తను మనల్ని కనిపెట్టేసింది, అటు చూడు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బయటపడ్డాం. ఇప్పుడు సురక్షితమైన చోటు వెతకాలి. చోటా చోటా చోటా, అక్కడి నుంచి తప్పుకో. అమ్మయ్యా, బలు బగీరా మీ అమ్మని కనిపెట్టే వరకు నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో దాచిపెడతాను. అదిగో అక్కడున్నాడు. మోగ్లీ వెళ్ళిపోతున్నాడు, కానీ తన దగ్గర పులిపిల్ల ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. మౌగ్లీ వెళ్లే మార్గాన్ని నేను అనుసరించి వెళ్తుండగా అనవసరంగా నువ్వు అడ్డుకున్నావు. ఇంతకీ చోటా ఎక్కడా? నీ పిల్ల ఎక్కడుందో మాకు తెలుసు. చోటా సురక్షితంగానే ఉన్నాడు. అదే ఎక్కడా? మా స్నేహితుడు మౌగ్లీతో ఉన్నాడు, సరిగ్గా వూల్ ప్లేయర్ దగ్గర. కాదు, మౌగ్లీ వేరే చోట ఉన్నాడు. ఇప్పుడు మౌగ్లీ మంచు కొండల దగ్గర ఉన్నాడు. ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి. మంచు కొండల దగ్గర? అరవకు, నోరు ముయ్. వాడికి నీ అరుపులు వినపడతాయి. దయచేసి ఈ ముళ్ళను కాస్త తీస్తారా? ఇక నువ్వేం భయపడకు చోటా. ఈ ప్రదేశం కాస్త చల్లగా ఉంటుంది, కానీ వేడిగా అయ్యేలా నేను చేస్తాను. చోటా, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కాలుతుంది. ఇక వడదాం, నా వెనకాలేరా. చోటా, నువ్వు శబ్దం చేయకుండా ఇక్కడే ఉన్నావంటే నీకే ఆపద కలగదు. చోటా, వెళ్ళకూడదు. కుదరదు. నా స్నేహితులు వస్తున్నారేమో నేను వెతకాలి, కాబట్టి నేను త్వరగానే వచ్చేస్తాను. నీకు మాట ఇస్తున్నాను. ఈ చోటా ధైర్యవంతుడు. ఎలా ఉన్నావు మౌగ్లీ? నిన్ను మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉంది. చోటా చాలా బలవంతుడు. నీ కొత్త స్నేహితుణ్ణి లోపలే జాగ్రత్తగా దాచినట్టున్నావు. బయటకి రమ్మను, లేకపోతే నా కొత్త స్నేహితుడికి బాగా కోపం వచ్చినట్టుంది. మర్యాదగా మీరిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇదేనా నువ్వు చెప్పిన ఆ పులి? కాదు, పులిపిల్ల. వద్దు, తననే చెయ్యొద్దు. నేను ఏం చేస్తానో చూడు. ఈ షేర్ ఖాన్ని ఎదుర్కొనే దమ్ము నీకుందా? ఒక తల్లినైన నాకుంది. నా పిల్లను కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను. నువ్వు నీ పిల్లను తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మౌగ్లీ నాకు కావాలి. నాతో పాటే తీసుకువెళ్తాను. అయితే సరే, మీలో ఎవరూ ఇక ప్రాణాలతో మిగలరు. నీ స్నేహితులు నాకు నిజమే చెప్పారు. నీ సహాయానికి నా కృతజ్ఞతలు. గడపడం నాకు సరదాగా అనిపించింది. చోటా చాలా ధైర్యవంతుడు. నీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోం మౌగ్లీ. వెళ్ళిరా చోటా. మోగ్లీ, నీకేం కాలేదు కదా? ఇంతకీ
చోటా వాళ్ళమ్మ ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. తుపాకీ వెంటనే ఏదో ఒకటి చెయ్యి, నా తోక కాలిపోతోంది. పోతే పోని, చెడు తలచిన వాళ్ళకి ఎప్పుడూ చెడే జరుగుతుంది. అవును, ఇంతకీ ఏంటా శబ్దం? బలు, బగీరా, మీరు విన్నారా? ఇంతకీ ఆ శబ్దం ఏంటో చెప్తారా? ఏడాదికోసారి నెమళ్ళన్నీ ఈ రోజున కలుస్తూ ఉంటాయి. అవన్నీ ఒకటిగా కలిసి నాట్యం చేస్తూ ఆనందంగా గడుపుతాయి. వానాకాలం రాకముందే వాటి తోడును అవి వెతుక్కుంటాయి. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే చెవులు మూసుకోవడమే ఉత్తమం. అయితే నేను వాటిని తప్పకుండా వెళ్ళి చూడాలి. అదేం కాదు, వాటి శబ్దాన్ని భరించలేం. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు వెళ్ళి వాటిని చూడాలి. కావాలంటే నువ్వు వెళ్ళు, మేమిప్పుడు నిద్రపోబోతున్నాం. ఏంటి నెమళ్ళ? మౌగ్లీ వచ్చేశాడా? నాకు నెమళ్ళ కంటే వాడంటేనే బాగా ఇష్టం. కృతజ్ఞతలు, నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. ఎవరు మాట్లాడింది? నేనే. నా పేరు మౌగ్లీ. అలాగా, నా పేరు పావో. నీకు చాలా కృతజ్ఞతలు పావో. ఒకవేళ సమయానికి నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే షేర్ఖాన్ నన్ను చంపేసేవాడు. షేర్ఖానా? ఏడి ఎక్కడ? పులి పులి పులి. సరే, తను లేవక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తను లేస్తే మనకి ప్రమాదం. నీ కంటి చూపు మందగించింది అనుకుంటా. లేదు లేదు, నాకు బాగానే కనిపిస్తుంది. అవును, నిజమే. నాకు అసలు కళ్ళు బాగా కనిపించవు. నెమళ్ళుండే చోటుకి నువ్వు ఇప్పుడు వెళ్ళబోతున్నావా? నేను వాటిని చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాను. వెళదామని అనుకుంటున్నాను, కానీ అనుకోకుండా దారి తప్పిపోయాను. ఒకవేళ నేను గాని ఎక్కడికి త్వరగా వెళ్ళకపోతే నాకన్నా అందంగా ఉన్నానని నన్ను వదిలేసి ఆ సిల్లి పులర్తో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నాకు ఇంకా తోడు దొరకదు. నువ్వు నన్ను షేర్ఖాన్ నుండి కాపాడావు. కృతజ్ఞతగా నీకు తోడును వెతికిపడతాను. ఎంతకీ పేరేమిటి? మీనా. వామ్మో, పారిపోదాం పద. మౌగ్లీ, మౌగ్లీ, నేను మళ్ళీ దారి తప్పిపోయినట్టున్నాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ నెమ్మలే కనిపించట్లేదేంటి? ఒకవేళ అదిగో అక్కడున్నట్టున్నాయి. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను దారి తప్పిపోయాను. నా స్నేహితుడు మోగ్లియే నన్ను ఇక్కడికి చేర్చాడు. ఇవి చాలా అందంగా ఉన్నాయి. నువ్వు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళిపో. మనం వెళదాం పద మీనా. త్వరగా కానివ్వు పావో. ఎలాగైనా మీనాన్ని సొంతం చేసుకో. నేను ఇదిగో ఇక్కడున్నాను పావో. నీకు స్టైల్ తెలీదు, రంగు లేదు, నువ్వు నచ్చవు. పద వెళదాం మీనా. అంతా నా కర్మ. వాళ్ళు చెప్పింది నిజమే. నాకు కలరు లేదు, స్టైలు లేదు. అబ్బే, అటువంటిది ఏమీ లేదు. నువ్వు అన్నిటికన్నా ప్రత్యేకమైన తెల్ల రంగు నెమలివి తెలుసా? అందుకు నువ్వు గర్వపడాలి. ఈ అడవిలో ఉన్న అన్ని నెమల కన్నా నువ్వే చాలా గట్టిగా అరవగలవు.
నేను ఈ అడవిలో ఉన్న నెమళ్ళ కన్నా ఏమీ తీసిపోను. నేను వాళ్ళకన్నా బాగా అరవగలను తెలుసా? ఇటు చూడు పూలర్, మనం ఇప్పుడు పోటీ పెట్టుకుందాం. నాట్యం పోటీ. ఎప్పటికీ నువ్వు నన్ను ఓడించలేవు, అది తెలుసుకో. అది కూడా చూద్దాం పూలర్. అయితే సరే. నువ్వు ఈ విధంగా చేయగలవా పావా? నా వల్ల కాదు. అవుతుంది, నీ వల్ల తప్పకుండా అవుతుంది. చూడు, అటువైపుకి చూడు. ఎందుకు? ఎందుకంటే అక్కడ మీనా ఉంది, నవ్వుతుంది, చూసావా? అవును, నిజమే. పర్వాలేదు, తను కూడా బాగానే చేస్తున్నాడు. అయినా నా అంత గొప్పగా చేయట్లేదు. వామ్మో, తను మనల్ని కనిపెట్టేశాడు మొగ్లీ. దయచేసి నన్ను ఎలాగైనా ఆ పులిబారి నుంచి కాపాడండి. పైకి అలా గంభీరంగా ఉంటాడు కానీ అతను పిరికివాడు. నువ్వేమంటున్నావు? మనిద్దరము జంటగా ఉండాలి మీనా. లేదు పావో, నీ మీద నాకు ఇష్టం లేదు. షేర్ ఖాన్ నిన్ను వెంబడిస్తూనే ఇక్కడికి వచ్చాడు, కాబట్టి మనం అందరూ ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాం. ముందుగా తనని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగొట్టు, ఆ తర్వాత నేను నీ గురించి ఆలోచిస్తాను. నువ్వేం కంగారు పడకు పావో, షేర్ ఖాన్ ని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొచ్చు. అందుకు మనకు కావాల్సింది ఒక గాయపడ్డ నెమలి. బాగానే ఉంది, ఇంకాస్త గట్టిగా అరవాలి. నువ్వొక పిరికి పందవు. అసలు నువ్వు ఎక్కడ దాక్కున్నావు? నేను ఇప్పుడు ఏం చేయాలో సలహా చెప్పు మొగ్లీ. ఆలోచిస్తున్నానుండు, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్తాను. సరే బాబు, నీ తోకను ఒక్కసారి పైకెత్తు. ఆ నెమలి ఇక్కడే ఎక్కడో ఉందని నాకు బాగా తెలుసు. మళ్ళీ నువ్వు నా కంట పడ్డందుకు సంతోషంగా ఉంది మౌగ్లీ. నువ్వు నన్నేం చేయలేవు షేర్ ఖాన్. ఈ అడవిలో ఉన్న శక్తులు నన్ను కాపాడుతూ వస్తున్నాయి. ఏంటి, అడవిలో ఉన్న శక్తులా? ఈ అడవిలో ఉండే శక్తి నన్ను కాపాడాలి. అరెచ్చా, అందరూ వెళ్ళిపోయారు. మేము ఇక్కడే సురక్షితంగా ఉన్నాం. షేర్ ఖాన్ వల్ల మాకు ఏ ఆపద రాలేదు. మన పథకం పనిచేసింది. పావో తనని తరిమి కొట్టేశాడు. ఏంటి, నిజంగానా? నువ్వే నా హీరోవి. అంటే దీనికి అర్థం ఏంటి? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీకు తోడుగా నేనుంటాను. సాధించాను.
నన్ను క్షమించండి. ఓ పావో